హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు సాన్యాస్ వరల్డ్. రీసెంట్గా మనం పెళ్లి సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో దాంట్లో ఇది పార్ట్ 3 అనమాట, బ్రైడ్ టు బీ. సో నా బ్రైడ్ టు బీని నా బడ్జెట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. దేనికి ఎంత బడ్జెట్ అయిందో చెప్తాను, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మార్నింగ్ నిద్ర లేచి వచ్చేసరికి అంతా నీట్గా డెకరేట్ చేసి ఉంటారేమో అని హ్యాపీగా లేచి వచ్చి చూశాను. బట్ ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. సో చేసేదేం లేక మా బావని నిద్ర లేపి మేమే డెకరేట్ చేసుకున్నాం. నేనేమో బెలూన్స్ని పంప్ చేస్తూ ఉంటుంటే మా బావ ఏమో వాటిని రెడీ చేస్తున్నాడు. ఇంకా అన్ని బెలూన్స్ పంప్ చేసేసరికి నా పని అయిపోయింది. మా బాధ చూడలేక మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసింది. ఇంకా ఫస్ట్ ఏమో ఒక బ్యాక్గ్రౌండ్ అనుకొని సెట్ చేసాము, కానీ అది నేను రెడీ అయ్యి వచ్చేసరికి మొత్తం ఊడిపోయిందనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ సెట్ చేశారు అందరు కలిసి. ఈలోపు వాళ్ళందరూ కలిసి కేక్ ఆర్డర్ పెట్టారు. నార్మల్గా అయితే ఆ డే ఈవినింగ్ చాలా ప్లాన్స్ ఉండే బయటికి పోవాలి అని, బట్ ఈ డెకరేషన్ వల్లే చాలా టైం వేస్ట్ అయిపోయింది. బట్ అట్ లాస్ట్ డెకరేషన్ బాగానే నచ్చింది నాకు, ఎందుకంటే అందరం కలిసి చేసుకున్నాం కదా, అందుకని. ఎలాగైనా మనం ఓన్గా డెకరేట్ చేసుకున్న దానికే హ్యాపీనెస్ ఎక్కువ వస్తుంది కదా, కంపేర్ టు బయట చేయించుకునే దానికంటే. బడ్జెట్ కూడా చాలా తక్కువ అయ్యింది, 1500 అయింది అంతే. డెకరేషన్ ఐటమ్స్ వచ్చి కాంబోలో ఆర్డర్ పెట్టాం జెప్టోలో, వాటికి ఒక 550 రూపీస్ ఏమో అయ్యింది. నెక్స్ట్ కేక్కి 800 రూపీస్ అయ్యింది. ఆల్మండ్ చాకో కేక్ ఆర్డర్ పెట్టారు. లిటరల్లీ ఆ కేక్ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, అద్దరిపోయింది అంతే. కేక్ పెట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ నాకు పెట్టకుండా వాళ్ళే తింటున్నారు, అంత బాగా నచ్చింది కేక్ అందరికీ. నా ప్రీవియస్ వీడియోస్ కానీ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు చూసేయండి. అండ్ సరే మరి, బాయ్ బాయ్.